అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సరిగ్గా 2000 ఏళ్ల క్రితం చీకటి అలుముకున్న నడి సముద్రంలో ఒక భీకరమైన తుఫాను. ఆ తుఫాను ధాటికి ముక్కలైపోతున్న ఒక భారీ నౌక, రోమాలు నిక్కబొడుచుకునే ఆ మరణ మృదంగం మధ్య ప్రాణాలు కాపాడుకోవడానికి సముద్రపు రాకాసి అలలతో పోరాడి చావు అంచుల దాకా వెళ్ళి మహారాష్ట్రలోని కొంకన్ తీరానికి కేవలం 14 మంది యూదు ప్రాణులు కొట్టుకొచ్చారు. అప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆ 14 మంది ఆర్తనాదాలకు ఆశ్రయమిచ్చి ఆదరించి గుండెలకు హత్తుకుంది ఈ భారత భూమి. ఆ 7 పురుషులు 7 మహిళలకు మన మట్టి ఇల్లు ఇచ్చింది, బతుకుపై నమ్మకాన్నిచ్చింది. కాలక్రమేణా ఆ 14 మంది ప్రాణాలే ఇక్కడి మరాఠీ సంస్కృతిని అందిపుచ్చుకొని ఈ నేల తల్లి రుణం తీర్చుకోవడానికి మరాఠా సామ్రాజ్య రక్షణ కోటలుగా మారారు. అలా ఆనాడు కొంకన్ మట్టిపై పడిన ఆ చిన్న యూదు బీజమే కాలక్రమేణా 2 విభిన్న నాగరికతలను, 2 అజేయమైన సంస్కృతులను రక్తబంధంతో ముడిపెడుతూ ఒక అద్భుతమైన నమ్మశక్యం కాని సజీవ చరిత్రకు పునాది వేసింది. సరిగ్గా జూన్ 6వ తేదీన ముంబై సాక్షిగా శివరాజ్యాభిషేక దినోత్సవం వేదికగా ఇజ్రాయిల్ ప్రధాని యానివ్ రెవాచ్ చేసిన ఒకే ఒక్క సంచలన ప్రకటనతో అంతర్జాతీయ దౌత్య రంగం ఒక్కసారిగా షేక్ అయింది. శతాబ్దాలు దాటాక, కాలచక్రం తిరిగాక ప్రపంచాన్ని శాసించే ఆనాటి యూదుల దేశమైన ఇజ్రాయిల్ నేడు మన మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ భీకర విగ్రహాన్ని తమ గడ్డపై ప్రతిష్ఠించబోతోంది. ఇజ్రాయిల్లో శివాజీ విగ్రహం ఎందుకు పెడుతున్నారు అనే ప్రశ్నకు సమాధానం తెలియాలి అంటే మనం 2000 ఏళ్ల క్రితం నాటి చరిత్రలోకి వెళ్ళాలి. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో పశ్చిమాసియాలో యూదులపై హింస తీవ్రంగా పెరిగిపోయింది. ఆ సమయంలో ప్రాణాలు కాపాడుకోవడానికి కొందరు యూదులు సముద్ర ప్రయాణం ప్రారంభించారు. కానీ వారి నౌక ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదం నుండి బతికి బయటపడ్డది కేవలం 14 మంది మాత్రమే. వారిలో 7 పురుషులు 7 మహిళలు ఉన్నారు. ఆ 14 మంది ప్రాణాలతో మహారాష్ట్రలోని కొంకన్ తీరానికి చేరుకున్నారు. అలా భారతదేశంలో అడుగుపెట్టిన ఆ చిన్న యూదు సమూహమే కాలక్రమేణా బెన్ ఇజ్రాయెల్ సమాజంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో యూదులు తమ మతాన్ని ఆచరించినందుకు హింసకు గురైతే భారతదేశంలో మాత్రం వారికి తమ విశ్వాసాన్ని పాటించే పూర్తి స్వేచ్ఛ దక్కింది. కొంకన్ తీరంలో స్థిరపడ్డ ఈ యూదులు స్థానిక సంస్కృతిలో కలిసిపోయి మరాఠీ భాష మాట్లాడుతూ తమ పేర్ల చివరన కర్ అనే పద్ధతిని అనుసరించారు. వారు నూనె తీసే వృత్తిని చేస్తూ తమ మతాచారం ప్రకారం శనివారం నాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేసేవారు కాదు. అందుకే స్థానిక హిందువులు వారిని ఎంతో ఆదరంగా శనివార్ తేలీలు అంటే శనివారం నూనెగానుగా ఆడించేవారు అని పిలిచేవారు. ఇలాంటి ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్న ఈ యూదు సమాజం 17వ శతాబ్దంలో శివాజీ మహారాజ్ స్వరాజ్యాన్ని నిర్మిస్తున్న కాలంలో ఆయన సైన్యంలో భాగమైంది. శివాజీ మహారాజ్ కేవలం రాజులతోనే కాకుండా విశ్వాసంతో నిలబడే మనుషులతో సామ్రాజ్యాలు నిర్మించవచ్చని నమ్మారు. అందుకే వివిధ వర్గాల ప్రతిభావంతులను తమ సైన్యంలో చేర్చుకున్నారు. ఆ సమయంలో సముద్ర మార్గంలో మంచి అవగాహన, యుద్ధ నైపుణ్యాలు ఉన్న బెన్ ఇజ్రాయిల్ యోధులు శివాజీ సైన్యంలో, ముఖ్యంగా మరాఠా నౌకాదళంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. వారిలో అరోన్ చురికర్ అనే యోధుడు మరాఠా నౌకాదళంలో నాయక్ హోదా పొందినట్లు, మరికొందరు కోటల రక్షణ బాధ్యతను చేపట్టినట్లు చారిత్రక రాతలు చెబుతున్నాయి. భారత స్వరాజ్యం కోసం ఒక హిందూ రాజు నిర్మించిన పోరాటంలో ఒక యూదు సమాజం కీలక పాత్ర పోషించడం అనేది చరిత్రలోనే ఒక అద్భుతం. శివాజీ మహారాజ్ మరణం తర్వాత కూడా ఈ యూదుల సైనిక సంప్రదాయం ఆగలేదు. ఆ తర్వాత వచ్చిన ఆంగ్రే నౌకాదళంలో, ఆపై బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన ఆంగ్లో మైసూర్, ఆంగ్లో మరాఠా, ఆఫ్ఘాన్ బర్మా యుద్ధాల్లో, అలాగే 1857 తిరుగుబాటులో సైతం జనాభాలో ఎంతో చిన్నదైన ఈ బెన్ ఇజ్రాయెల్ సమాజం అసాధారణమైన సైనిక గుర్తింపు సంపాదించుకుంది. అయితే 1948లో యూదుల కోసం ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తర్వాత చరిత్ర మరో మలుపు తిరిగింది. శతాబ్దాలుగా భారతదేశంలో జీవిస్తున్న వేలాది బెన్ ఇజ్రాయెల్ కుటుంబాలు తమ మాతృభూమి అయిన ఇజ్రాయెల్కు వలస వెళ్ళాయి.
నేడు ఇజ్రాయిల్లోని వారి వారసులు 50,000 మందికి పైగా ఉన్నారు. వారు అక్కడ సైన్యంలో, రాజకీయాల్లో, విద్యారంగాల్లో కీలక స్థానాల్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ మరాఠీ మాట్లాడుకుంటున్నారు. భారతీయ వంటకాలు తింటారు. తమకు ఆశ్రయం ఇచ్చిన కొంకణ్ నేలను గౌరవంగా గుర్తు చేసుకుంటారు. అందుకే ఇప్పుడు ఇజ్రాయిల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటాన్ని ఒక సాధారణ సాంస్కృతిక కార్యక్రమంగా చూడలేము అని చెబుతున్నారు. ఇది రెండు దేశాల మధ్య ఉన్న శతాబ్దాల అనుబంధానికి ప్రతీక అంటున్నారు. ఒకప్పుడు భారతదేశం తమ పూర్వీకులకు ఆశ్రయం ఇచ్చింది. ఒకప్పుడు శివాజీ మహారాజ్ నిర్మించిన స్వరాజ్యంలో తమ ముత్తాతలు సేవలందించారు. నేడు అదే యూదు సమాజపు వారసులు తమ మాతృభూమిలో ఆ మహారాజుకు అత్యున్నత గౌరవ స్థానాన్ని కల్పిస్తున్నారు. చరిత్రలో కొన్ని విగ్రహాలు రాతితో నిర్మించబడితే మరికొన్ని విగ్రహాలు కృతజ్ఞతతో నిర్మించబడతాయి. ఇజ్రాయెల్ గడ్డపై నిలవబోయే శివాజీ మహారాజ్ విగ్రహం అలాంటి కృతజ్ఞతకు, స్నేహానికి, 2000 ఏళ్ల నాటి చారిత్రక బంధానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలవబోతోంది.